ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర. వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, వి వాంట్ ఫ్రీడమ్ వచ్చింది కదా 1947లో అనకండి, ఇంకా బోల్డ్ అంతా మీరు అన్నట్టుగానే లాస్ట్ వీడియోస్లో దర్ ఇస్ నో ఫ్రీడమ్. అంటే ఆర్థిక పరమైనటువంటి ఫ్రీడమ్ ఎవరికీ లేదు. ఎంతో కొంత కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. అంటే అది కోరి తెచ్చుకున్నటువంటి ఒక సంఖ్యలు మనకు మనమే వేసుకున్నాం. ఈఎంఐ సంఖ్యలు మనకు మనమే వేసుకున్నాము. ఎవడో ఇచ్చేస్తున్నాడు, 0 డౌన్ పేమెంట్, ఇంట్రెస్ట్ లేదు, చక్కగా తీసేసుకోండి అంటే క్రేవింగ్స్కి వెళ్ళిపోయి, లేదంటే ఎవడో కారు కొన్నాడు, ఎవడో మేడగా ఉన్నాడు, మనం కొనుక్కోవాలి. ఇట్లా లేనిపోనివన్నీ కంపారిజన్స్ని నెత్తి మీదకు వేసుకుని అద్భుతమైనటువంటి ఫ్రీడమ్ని కోల్పోయాం. మనకు మనం చేసుకున్నటువంటి ఒక స్వయంకృతం. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మాకు ఈ ఆర్థిక పరమైనటువంటి బాధలను మేము భరించలేకపోతున్నాం అని చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? అంటే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్. హెల్త్ ఫ్రీడమ్ ఉందా? అఫ్ కోర్స్ నాట్. నేను ప్రిసైస్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నా. హెల్త్ ఫ్రీడమ్ గురించి కూడా మనం మాట్లాడదాం. ప్రతిదీ ఫ్రీడమే. యా. హెల్త్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మేనేజ్మెంట్ ఫ్రీడమ్, ప్రతి దాంట్లో నువ్వు ఫ్రీడమ్ లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దాన్ని మీరు సాధించలేరు అని అర్థం. ఆ ఫ్రీడమ్ కోసం చేసే ఫైటే ఇది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఆదివారాలు మనం ఏదైతే చేస్తామో అది మీకు ఫ్రీడమ్ని ఇస్తుంది. ఉప్పు సత్యాగ్రహం ఏం చేశారు? సత్యాగ్రహం అంటే ఇప్పుడు స్వతంత్రం కోసం చేసిన దాంట్లో ఉప్పు సత్యాగ్రహం అనేది ఒకటి ఉంది కదమ్మా. నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేస్తే ఏమొచ్చింది అంటే, నిరాహార దీక్ష చేయడం వల్ల ఎలా వచ్చింది? నిరాహార దీక్ష చేస్తే, ఆహార దీక్ష చేస్తే ఏమొచ్చింది? ఫ్రీడమ్ వచ్చింది. అంటే నిరాహారం అంటే ఏంటి? ఆహారం తీసుకోకుండా ఉండటం. మనం చేయమనేది అదే. సండేలు పర్ఫెక్ట్గా చేస్తే నీకు అన్నిట్లోనూ ఫ్రీడమ్ వస్తుంది. ఉపవాసించమంటున్నారా సండేస్? ఓకే. చాలామంది సాటర్డేస్ చేస్తూ ఉంటారు. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన ప్రీతి కొరకు. మీకు ఒకటి చెప్తా, కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఆయనకి ఫ్రీడమ్ వచ్చింది. ఆయన దైవంగా మారినటువంటి ఫ్రీడమ్. ఆయన సామాన్య మానవుడిగా ఉన్నాడు కదా, కష్టాలు పడ్డాడు కదా, ఆయనకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవును, అందుకే కుబేరుని అప్పడిగాడు. కుబేరుకు అప్పు ఎందుకు ఇచ్చాడు? అవును. ఎలా ఇచ్చాడు? ఊరికి ఇచ్చాడు. మళ్ళీ వడ్డీ అలాగే కడతా, అది వేరే విషయం. ఆయన కట్టే వడ్డీ కన్నా 10 ఇంతలు వస్తుంది ఇప్పుడు ఆయనకి. అవును. ఆయన ఎప్పుడో అప్పు తీర్చేయచ్చు, కానీ తీర్చలేదు. ఎందుకంటే ఆయనకి ఏదో ఉంది కారణం. అంటే కుబేరుడు అని ఊరికే ఇచ్చాడంటే 12 సంవత్సరాల పాటు ఆయన కఠోరమైనటువంటి దీక్ష చేశాడు. ఎవరు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కఠోరమైనటువంటి దీక్ష చేశాడు. ఈ ఉపవాస దీక్ష మనం ఏదైతే ఏమన్నాం ఇందాక వాడిన ఓడు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, నిరాహార దీక్ష, నిరాహారంగా దీక్ష. ఇక్కడ ఆయన ఒక అద్భుతమైనటువంటి శక్తి కోసం 12 సంవత్సరాలు దీక్ష చేశాడు కాబట్టి కలియుగానికి దైవం అయ్యాడు. ఆయన మనం ఊరికే పైన తీసుకెళ్ళి కొండ మీద విగ్రహ రూపాన్ని దాల్చలా, మనకి చాలా చెప్పాలని ఇంత చేశాడు ఆయన. ఇప్పుడు రాముడు కూడా అంతే కదా, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆయనకి ఏం అవసరం నరుడిగా వచ్చి అడవుల్లో తిరిగి కదా, అప్పుడే దేవుడు అయ్యాడు. అంత చేశారు కాబట్టి మనకి 2 సందర్భాల్లో విశ్వామిత్ర ఋషి కదా తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎలా నిద్రలేపుతారు? అదే కౌసల్య కుమార లే, తెల్లవారింది, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్తూలం కర్తవ్యం కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. మీకు ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదంటే కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ఏంటి మరి కర్తవ్యం అంటే ఏంటి? ఇక్కడ అంటే టీవీ, నా ఇంట్లో పెద్ద టీవీ ఉందమ్మా. నాకు అవకాశం ఉండు, లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉండు, నేను పెద్ద టీవీ కొన్నాను. నా ఇంటికి చూడడానికి వచ్చిన వాళ్ళు, విక్రమాదిత్య ఇంట్లో పెద్ద టీవీ ఉంది, వెనకాల సౌండ్ బాక్సులు ఉన్నాయి. ఆయన అంటే నేను సంగీత ప్రియుణ్ణి, కంపల్సరీ ప్రతిరోజు నేను కొన్ని పాటలు విని పడుకుంటాను. నాకు ఆ అట్మాస్ఫియర్ కావాలి. నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు. నాకు లేని అవకాశాన్ని తెచ్చుకుని నేను పాటలు వినాలి, పెద్ద టీవీలోనే చూడాలి అనుకుంటే అది కర్తవ్యం కాదు. అవసరాన్ని బట్టి, నాకు ఇచ్చిన స్తోమతను బట్టి, అర్హతను బట్టి, అర్హత లేకుండా చేసే పనులు ఇవన్నీ.
కారు కొనుక్కోవడం ఈజీయే, ఈఎంఐ. కారు మెయింటెనెన్స్ అవును, ఊరికే రాదుగా. రాదు. ఇప్పుడు నేను ఒక చిన్న శాంత్రం ఉందమ్మా, మొన్న వేరే కారులో రాజమండ్రి వెళ్ళాం, దానికి 4,000 అయింది పెట్రోల్కి. నా శాంత్రోలో నేను విజయవాడ వెళితే నాకు 1,500లో అయిపోయింది. ఎంత తేడా ఉంది. నేను దాంట్లో కర్వ్లో వెళ్ళా, 4,000 ఖర్చు అయింది. నా శాంత్రోలో వెళ్ళా 1,500 అయింది. ఎందులో వెళ్ళినా డెస్టినేషన్కి వెళ్ళడం మాత్రం కామనే. అప్పుడు నేను ఆలోచించుకుంటాను, నేను ఎవరితోటైనా వెళ్ళినప్పుడు, నన్ను ఎవరైనా తీసుకెళ్తున్నప్పుడు నేను వెళ్తాను. కరువులో వెళ్ళొచ్చు, బెంజ్లో వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళతో ఇబ్బంది ఏమీ లేదు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. కానీ నేను భవానీ గారు ఇద్దరమే. ఇప్పుడు ఆ కంట్రోల్ లేకపోవడమే సార్ సమస్య అంతా. అంతే. ఇప్పుడు శాంట్రోలో వెళ్తున్నా, మీరు చక్కగా అడ్మిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాను, నేను ఇంతలో వెళ్ళాను అని అడ్మిట్ చేస్తున్నారు. అది చాలా మందికి నామోషిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్టోలో వెళ్ళాం అనుకోండి, లేదు నానోలో వెళ్తున్నాం అనుకోండి, అదో నామోషిగా ఫీల్ అవుతున్నారు. అదే కంట్రోల్ అదే ఎసిడిక్ నేచరు, బాడీలో ఎసిడిటీ రిఫ్లెక్షన్స్ ఉన్నప్పుడు మనం తింటున్నటువంటి ఫుడ్లో కంట్రోల్ ఉండదు. ఇక్కడ ఇదే ఈ కడుపు మంట ఏదైతే ఉందో, ఎవరిని అడుగుతారు శాంత్రంలో అంటే ఎస్ నాకు ఉంది, నేను ఫ్లైట్లో కూడా వెళ్ళగలను. కానీ అంత అవసరం ఏముంది? అర్జెంటుగా గంటలో నేను విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ కారు తీసుకుని, ఇప్పుడు అక్కడ నుంచి కారు తీసుకుని నేను నిడమానూరు మా బామ్మర్తి ఇంటికి వెళ్ళడానికి నాకు 1,000-1,500 అవుతుంది. ఆ 1,000-1,500 పెడితే హైదరాబాద్ నుంచి శాంత్రంలో విజయవాడ వెళ్ళిపోయినాయి. మంచి లాంగ్ డ్రైవ్లో హ్యాపీగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, లేకపోతే చాగంటి వారు ప్రసనం వింటూ వెళ్ళొచ్చుగా. ఈ అవగాహన లేకపోవడమే మీకు ఫ్రీడమ్ లేకపోవడం. ఫ్రీడమ్ అంటే స్వతంత్రం కాదండి, ఫ్రీడమ్ అంటే నాలెడ్జ్. ఉపవాసం చేస్తే కడుపు ఖాళీ అయితే విచక్షణ వస్తుంది, ఆలోచన వస్తుంది. ఉపవాసాలు లేవు. మరి ఎప్పుడెప్పుడు చేయమంటారు ఇటువంటి ఫ్రీడమ్ మనకి రావాలి అని అనుకుంటున్నట్టుగా, ఈ నాలెడ్జ్ రావాలి అని అంటే ఆదివారాలు కంపల్సరీ. ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక సూర్యుడు. మీరు ఎన్ని శనివారాలు చేసినా, ఎన్ని మంగళవారాలు చేసినా, ఎన్ని బుధవారాలు చేసినా, ఎన్ని గురువారాలు దత్తుడికి తెగ చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మీరు ఎన్ని చేసినా ఆదివారం చెయ్యకపోతే మీకు ఇదంతా నిష్ప్రయోజనం. మీకు ఏదో తాత్కాలికంగా మేము ఇన్ని గురువారాలు అంటే అనగాష్టమి చేసాం, ఈ చేసి చెప్తారు. అవన్నీ తాత్కాలికమే, మళ్ళీ మీరు మొదటికే వస్తారు. ఇప్పుడు ఏదో మనం చెప్పించేస్తాం, ఇది మణిపద్మేహం చదివితే నాకు మార్పు వచ్చింది, ఆ చేసినప్పుడు మార్పు వచ్చింది, తర్వాత ఇది కంటిన్యూ అవ్వాలి. ఆదివారాలు ఇది మీకు జీవితాంతం ఉండాలి. ఆదివారం మరి ఉపవసించమంటున్నారు, ఎలా చేయమంటారు చెప్పండి? ఫలాహారం ఆ రోజు పళ్ళు మాత్రమే తీసుకోండి. రాత్రి భోజనం చేయడం అలాంటివి కూడా లేవా? అసలు అంటే కాదమ్మా, సూర్యాపచారాల గురించి మాట్లాడదాం అన్నావు. సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు, ఏదైనా సరే, అది ఆదివారం అయినా సరే, ఏ రోజైనా సూర్యాస్తమయం తర్వాత తినడం మీరు మొదటి ఫ్రీడమ్ని కోల్పోయారు. ఓకే, హోల్ డేని ఒకసారి చెప్పండి, హోల్ డేని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి? సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానాధికారులు పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని ఫలాహారం పళ్ళు ఏదైనా తీసుకోండి. పప్పాయి, జామకాయ, యాపిల్, ఇది ఏదైనా, క్యారెట్, కొబ్బరి, ఇవి ఏవైనా తీసుకోవచ్చు. ఆకలేస్తుంది, ఉండలేము, కొత్తగా అలవాటు చేసుకుంటున్నాం, అటుకులు నానబెట్టుకుని తినండి. అటుకులు ఆయనకి ప్రీతి. ఎందుకు ప్రీతి అంటే అవి అరగడానికి ఎక్కువ సమయం తీసుకో. ఇంకోటి ఏంటంటే అది 3 రోజుల పాటు నానినటువంటి వడ్లు, చంద్రుడికి కారకమయ్యాయి. వడ్లు నానబెడితే మనకి అటుకులు వస్తాయి, 3 రోజులు నానతాయి. గుడ్ బ్యాక్టీరియా, బోల్డ్ అంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, విపరీతమైనటువంటి B12 ఉంటుంది, బోల్డ్ అని పోషకాలు ఉంటాయి దాంట్లో. అటుకులు నానబెట్టుకుని కొంచెం బెల్లం పొడి జల్లుకొని తినండి, అయిపోయింది. సాయంత్రం ఒక గ్లాసుడు ఆవు పాలు, మిరియాల పొడి వేసుకొని తాగండి. మిరియాలు సూర్యుడికి ప్రతీక, పాలు చంద్రుడికి ప్రతీక. మనసు కంట్రోల్లో ఉంటుంది. ఇది ఆ ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది మిరియాలు. సో ఇట్లా మొత్తం డే అంతా అంటే తక్కువగా తినటమే. ఆకలి వేస్తోంది, మేము నిద్ర పట్టట్లేదు, చాలా మంది కంప్లైంట్. కొద్ది రోజులు అలా ఉంటుంది. పల్లీలు లాంటివి తీసుకోవచ్చు. అసలు ఇంకా దాన్ని ఏమంటారంటే కటు స్వభావం, తీక్షణత కలిగిన పదార్థాలు ఏవీ తీసుకోకూడదు, తేలికగా జీర్ణం అయ్యేవే తీసుకోవాలి. పల్లీలు హై ప్రోటీన్, అంటే ఇప్పుడు కొన్ని రోగాలకు అసలు ఇవే ఉత్ప్రేరకాలు అవుతున్నాయి. పల్లీలు తినడం వల్ల రోగాలు ముదురుతున్నాయి. ప్రోటీన్ తెగ తినిపించేస్తున్నారు. ప్రోటీన్ హై ఉన్న ఏ పదార్థం, నేను కందిపప్పు ఆపేయమంటాను, మినప్పప్పు ఆపేయమంటాను, పల్లీలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. స్ప్లిట్స్, ద్విదళాలన్నీ కూడా ప్రమాదం అవుతున్నాయి ఇప్పుడు. అంటే దానికి తగ్గ పని మనకు లేదు. కాబట్టి ఆ రోజు ఆదివారం తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్
మీకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీకు ఫ్రీడమ్ అంటే జ్ఞానాన్ని ఇస్తాయి. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. లైట్, కాంతి మన జీవితంలో వెలుగునిస్తుంది. ఇవి చేయండి. ఆదివారాలు 7 ఆదివారాలు చేయండి అమ్మా. ఇప్పుడు కొత్తగా మొదలు పెడుతున్నాను 7 ఆదివారాల వ్రతం. అంటే ఇప్పటి వరకు మీరు అనగాష్టమి చూసుంటారు, సత్యనారాయణ స్వామి వ్రతం చూసుంటారు, శనివారాలు చేసాం, 7 శనివారాలు చూశారు. ఇవన్నీ కూడా మీరు ఎన్ని చేసినా అవి తాత్కాలికంగా అప్పటి వరకు మీకు ఉపశమనాన్ని ఇచ్చి ఉండొచ్చు. 7 ఆదివారాల వ్రతం చేసి ఇవి చేయండి, ఈ ఫలితాలు మరింతలు అవుతాయి. ఎందుకంటే కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ఆచరించి చూపించినటువంటి వ్రతం ఇది. ఆదివారాలు అనేవి ఆయన ప్రతిరోజు పై కొండెక్కి కిందకు వచ్చేవారమ్మా. పైన అతి రహస్యమైనటువంటి సూర్య దేవాలయం ఉంది. ఆయన అక్కడికి వెళ్ళొచ్చేవారట వెంకటేశ్వర స్వామి. ఆయన స్వహస్తాలతో పొద్దుటే సంధ్యావందనం చేసుకోవడానికి పద్మావతి సరస్సు ఎదురుగుండా ఒక సూర్య దేవాలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి సూర్యుడి విగ్రహం అది. మీరు చాట్‌జిపిటిలో వెతికితే కొడితే వస్తుంది. పైన కొండ మీద నిగూఢంగా ఉంచినటువంటి సూర్య దేవాలయం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అద్భుతం. అంటే ఆ కొండ ఎన్ని కొండలు అవి? 7 కొండలు. ఎవరు? మళ్ళీ సూర్యుడు. 7. సూర్యుడు. రైట్, అది రైట్ సార్. అద్భుతం. ఫ్రీడమ్ అంటే ఏంటమ్మా? నాలెడ్జ్. జ్ఞానం ఉంటే ఫైనాన్షియల్లో, రిలేషన్స్లో, ఉంటే ఎగ్జాక్ట్లీ జ్ఞానం అంటూ ఉండాలి కదా. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛగా తిరగటం కాదు. అంటే ఇప్పుడు మొన్న బట్టల విషయంలో మాట్లాడుకున్నాం, ఫ్రీడమ్ గురించే. ఆడవాళ్ళకి లేదా అంటే విచక్షణ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఎవరిని కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరి సొంత వాళ్ళదమ్మా. నీ వస్త్రధారణ అనే ఇష్టం అది నీకు సంబంధించింది. నీ మీద ఆధారపడింది నీ భర్త, నీ మీద ఆధారపడింది నీ పిల్లలు. వీళ్ళెవ్వరూ కూడా అమ్మ ఏంటి ఎలా ఉన్నావు అని ప్రశ్నించినంత వరకు నువ్వు ఫ్రీడమ్గా ఉన్నట్టే, జ్ఞానంతో ఉన్నట్టే. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఆ జ్ఞానం మనకి లేదు కాబట్టి ఇబ్బంది పడుతుంది. ఫ్రీడమ్కి విచ్చలవిడతనానికి ఒక చిన్న గీత ఉంటుంది. చిన్నది, చాలా దాటిపోతే అసహ్యకరంగా మారిపోతుంది. మన చేతిలో ఉంది అంతే. అందరికీ ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ భారతీయత అంటే మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసరించే విధంగా ఉండాలి. మనల్ని అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి. ఖచ్చితంగా. వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ ఆదివారం నుంచే నేను మొదలు పెడుతున్నాను, మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మతి. థ్యాంక్ యూ.